హాయ్, దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదరీలు. ముందుగా వీడియోస్కి లైక్స్, కామెంట్ షేర్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. దయచేసి అందరూ లైక్స్ ఇవ్వడానికే చూడండి. మీరు ఇచ్చే లైక్స్ వల్ల మరి కొంతమందికి సీరియల్ రీచ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి సో ప్లీజ్. ఇక కథలోకి వెళ్దాం. మంచి మనసులు ఎపిసోడ్ నెంబర్ 72. వంశీ హాల్లో సోఫాలో కూర్చొని తన బిజినెస్కి సంబంధించిన ఫైల్స్ చూసుకుంటూ గోడ గడియారం వైపు చూస్తాడు. రాత్రి 11 గంటలు అవుతుంది. అమ్మో, 11 అయింది. ఇప్పుడు వెళ్ళి పడుకోకపోతే మళ్ళీ మార్నింగ్ ఎర్లీగా లేవలేను అనుకుంటూ ఫైల్స్ క్లోజ్ చేసి పైకి వెళ్తాడు. తన రూమ్లోకి వెళ్ళబోతూ దివ్య రూమ్ వైపు చూసి అటుగా వెళ్ళి డోర్ తీస్తాడు. దివ్య చేతిలో పెళ్లి ఫోటో పట్టుకుని నిద్రపోతుంటుంది. దగ్గరికి వెళ్ళి చేతిలో ఉన్న ఫోటో చూసి, నన్ను మాత్రం దూరం పెట్టి ఫోటోని దగ్గర పెట్టుకొని పడుకుంటున్నావా రాక్షసి అని నవ్వుకొని, ఆ ఇంట్లో ఉన్నప్పుడు అప్పుడప్పుడైనా ఇద్దరం ఒకే బెడ్ మీద పడుకునే ఛాన్స్ వచ్చేది. ఈ ఇంట్లోనేమో ఎవరి బెడ్రూమ్ వాళ్ళకే ఉంది. నీ రూమ్లో నువ్వు హాయిగా పడుకొని నిద్రపోతున్నావు అంటూ బాధగా అనుకొని తనకి బ్లాంకెట్ కప్పి ప్రేమగా తన తల నిమిరి తనని చూస్తూ రూమ్ నుండి వెళ్ళిపోతాడు. మరుసటి రోజు ఇద్దరు హాల్లో సోఫాలో కూర్చొని సరదాగా మాట్లాడుతుంటారు. నువ్వు ఈ ఇంటికి వచ్చిన దగ్గర నుంచి ఈ ఇల్లు ఇంకా అందంగా కనిపిస్తుందిరా. ఎప్పుడెప్పుడు ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చి పడదామా అని చూస్తున్నాను. ఒకప్పుడు ఈ ఇంట్లో మన ఇద్దరం ఉన్న మనుషులు లేని ఇల్లులాగే ఉండేది. ఒకరికొకరం ఎదురుగా కనిపిస్తున్నా మాట్లాడుకోకుండా మౌనంగా ఉండేవాళ్ళం అంటాడు. అవును, నాకు మీతో మాట్లాడాలనిపించినా మిమ్మల్ని చూడగానే భయం వేసేది. ఆ భయంతో ఏం మాట్లాడకపోయేదాన్ని. మనిద్దరి మధ్య అలాంటి పరిస్థితులు మళ్ళీ ఇంకెప్పుడు రాకూడదు వంశీ గారు. వస్తే తట్టుకోలేను అంటుంది. నువ్వే కాదు, నేను కూడా ఆ పరిస్థితుల్ని తట్టుకోలేను అంటూ దివ్య ఒడిలో తలపెట్టి పడుకొని తన చేయిని గట్టిగా పట్టుకొని మనసులో మాట్లాడుకుంటూ, ఎందుకో తెలీదు దివ్య, నా మనసు ఏదో కీడుని తలపిస్తుంది. నువ్వు నేను ఇంకా దూరం అవుతావేమోనని భావన కలుగుతుంది. ఇలా ఎందుకు అనిపిస్తుందో తెలియడం లేదు అని అనుకుంటుండగా డోర్ బెల్ మోగుతుంది. ఎవరు వచ్చారు వంశీ గారు, వెళ్ళి చూడండి అంటుంది. వంశీ దివ్య ఒడిలో నుంచి లేచి, ఆఫీస్ అకౌంటెంట్ని రమ్మన్నాను, అతనే వచ్చి ఉంటాడు అంటూ వెళ్ళి డోర్ తీస్తాడు. గుడ్ ఈవినింగ్ సార్ అంటాడు అకౌంటెంట్ వంశీని చూస్తూ. గుడ్ ఈవినింగ్, అమౌంట్ తీసుకొచ్చావా అని అడుగుతాడు వంశీ. తీసుకొచ్చాను సార్ అంటాడు అతను. సరే లోపలికి రా అంటాడు వంశీ. దివ్య కిచెన్లోకి వెళ్ళి తన పనులు చూసుకుంటూ ఉంటుంది. కూర్చో అంటాడు అకౌంటెంట్ని. అకౌంటెంట్ కూర్చొని డబ్బులు కౌంట్ చేసి వంశీకి డబ్బు ఇచ్చి ఫైల్స్ మీద సైన్ పెట్టించుకొని రేపు ఆఫీస్లో కలుస్తాను సార్ అని చెప్పి వెళ్ళిపోతాడు. తర్వాత వంశీ ఎదురుగా ఉన్న న్యూస్ పేపర్ తీసి చదువుతూ దివ్య అని పిలుస్తాడు. ఏంటి వంశీ గారు అంటూ దివ్య అక్కడికి వస్తుంది. టీపాయ్ మీద డబ్బును చూపిస్తూ, ఈ డబ్బు తీసుకెళ్ళి నా రూమ్లో ఉన్న బీరువాలో పెట్టు అంటాడు. దివ్య డబ్బు చూసి పాత జ్ఞాపకాల్లోకి వెళ్ళి, ఒకప్పుడు దివ్య బీరువాల నుంచి డబ్బు తీసి పని మనిషికి ఇచ్చినప్పుడు వంశీ తిట్టింది గుర్తుకు తెచ్చుకుంటుంది. ఏం ఆలోచిస్తున్నావు దివ్య, డబ్బు తీసుకెళ్ళి బీరువాలో పెట్టు అంటాడు. దివ్య కాస్త ఇబ్బంది పడుతూ, ఇలాంటి పనులు నాకు చెప్పకండి వంశీ గారు. ఈ ఇంట్లో నేను ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటానని వచ్చిన రోజే మీకు చెప్పాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తను అలా ఎందుకు మాట్లాడిందో వంశీకి కూడా అర్థమై, ఇక చేసేది ఏమీ లేక డబ్బు తీసుకొని రూమ్లోకి వచ్చి బీరువాలో పెట్టి లాక్ చేసి, లాక్ వేసిన కీస్ని చూస్తూ, పెళ్ళైన కొత్తలో దివ్య గురించి తెలియక బీరువాలో డబ్బు ఎక్కడ కాజేస్తుందనే భయంతో కీస్ని నా వెంట తీసుకెళ్లేవాణ్ణి. దివ్య గురించి అలా ఎలా ఆలోచించానా అని ఇప్పుడు గిల్టీగా అనిపిస్తుంది. ఈ కీస్ని దివ్య చేతిలో పెట్టే రోజు ఎప్పుడు వస్తుందో, ఈ డబ్బు ఈ ఇల్లు తనదే అన్నట్టుగా దివ్య ఎప్పుడు చూస్తుందో అని అనుకొని బాధపడుతుంటాడు. ఒకరోజు మధ్యాహ్న టైం దివ్య చేతిలో పర్సు పట్టుకొని తన రూమ్ నుంచి కిందికి వస్తూ రాజమ్మ అని పిలుస్తుంటుంది. ఏంటి మేడం అంటూ రాజమ్మ దివ్య దగ్గరికి వస్తుంది. నేను సూపర్ మార్కెట్కి వెళ్ళొస్తాను, ఈలోపు వంశీ గారు వచ్చి నా గురించి అడిగితే మార్కెట్కి వెళ్ళానని చెప్పు అంటుంది. అలాగే మేడం అంటుంది రాజమ్మ. అదే టైంలో వంశీ కారులో వెళ్తుండగా రఘు దగ్గర నుంచి ఫోన్ వస్తుంటుంది. వంశీ ఫోన్ లిఫ్ట్ చేయటమే ఆలస్యం. నీకు గుడ్ న్యూస్ వంశీ, నువ్వు అశోక్ కుమార్ గారు కలిసి వేసిన మొదటి టెండర్ మన కంపెనీకే వచ్చింది అంటాడు రఘు. వంశీ సంతోషపడుతూ, ఓ రియల్లీ, నిజంగానే గుడ్ న్యూస్ అంటాడు. ఎక్కడున్నావు, ఆఫీస్కి వస్తున్నావా అని అడుగుతాడు రఘు. మరి కొద్దిసేపట్లో ఆఫీసులోనే ఉంటాన్రా అని చెప్పి ఫోన్ పెట్టేసి డ్రైవింగ్ చేస్తూ ముందుకు వెళ్తుంటాడు.
అలా కొద్ది దూరం వెళ్ళగానే రోడ్డు మీద స్వీటీ ట్యాక్సీ కోస్ ట్యాక్సీ కోసం చూస్తూ నిలబడుతుంది. వంశీ స్వీటీని చూడగానే కారు ఆపి హాయ్ స్వీటీ అంటాడు. హాయ్ వంశీ అంటుంది బదులుగా. ఎక్కడికి వెళ్ళాలి అంటాడు. మా ఇంటికి వెళ్తున్నాను అంటుంది స్వీటీ. నేను ఆఫీస్కి వెళ్తున్నాను, మీ ఇల్లు అటే కదా, రా డ్రాప్ చేస్తాను అంటాడు వంశీ. సరే అని స్వీటీ కార్ ఎక్కి వంశీ పక్కన కూర్చుంటుంది. దివ్య నీ దగ్గరికి వచ్చిందంట కదా, మానస చెప్పింది. ఈ విషయం వినగానే చాలా హ్యాపీగా అనిపించింది అంటుంది స్వీటీ. అవును, నా దివ్య తిరిగి మా ఇంటికి వచ్చింది, నాకు కూడా ఇప్పుడు చాలా ఆనందంగా ఉంది అంటాడు వంశీ నవ్వుతూ. గుడ్, ఇప్పటికైనా మీరిద్దరు కలవాలి అంటుంది స్వీటీ. థ్యాంక్ యూ స్వీటీ అని. అవును, మాయ వాళ్ళ అమ్మగారు చనిపోయారంట అని అడుగుతాడు. అవును, వాళ్ళ అమ్మగారు చనిపోయినప్పుడు నేను కూడా వెళ్ళాను. ఇంతకీ ఈ విషయం నీకెలా తెలుసు అని అడుగుతుంది స్వీటీ అనుమానంగా చూస్తూ. మొన్న మాయ ఫోన్ చేసి చెప్పింది అంటాడు. దివ్యతో కొత్త జీవితాన్ని మొదలు పెట్టాలనుకుంటున్నావు కదా, ఇంకా మాయతో ఎందుకు కాంటాక్ట్లో ఉంటున్నావు వంశీ అని అడుగుతుంది. అదేమీ లేదు, మొన్న అనోన్ నెంబర్ నుంచి ఫోన్ చేసి వాళ్ళ అమ్మగారు చనిపోయారని చెప్పింది అంటాడు. అవునా, తను అంత మంచి వ్యక్తి కాదు, ఎందుకైనా మంచిది మాయతో కాస్త జాగ్రత్తగా ఉండు అంటుంది. అలాగే అని. ఇంతకీ నీ పెళ్లి విషయం ఎంతవరకు వచ్చింది స్వీటీ అని అడుగుతాడు. అది ఇలా కాదు, మంచి కాఫీ షాప్కి వెళ్ళి కాఫీ తాగుతూ చెప్తాను అంటుంది. సరే, కాఫీ షాప్ చూసి కారు ఆపుతాను అంటాడు. ఇక్కడ దివ్య సూపర్ మార్కెట్ నుంచి బయటకు వచ్చి బాగా తలనొప్పిగా ఉంది, కాఫీ తాగే వరకు ఈ తలనొప్పి తగ్గేటట్టుగా లేదు, పైగా లగేజ్ కూడా వెయిట్ ఉంది. కాఫీ షాప్కి వెళ్ళి ఒక కాఫీ తాగి వంశీ గారికి ఫోన్ చేస్తే వచ్చి పికప్ చేసుకుంటారు అని అనుకుంటుంది. ఒక కాఫీ షాప్లో స్వీటీ తన ఫోన్లో ఉన్న ఫోటోని వంశీకి చూపిస్తూ ఇతని నేను పెళ్లి చేసుకోవాలనుకుంటుంది, పేరు రాబర్ట్ అంటుంది. వంశీ ఫోటో చూసి స్వీటీకి ఇస్తూ బాగున్నాడు, మరి పెళ్ళికి ఇంత గ్యాప్ ఎందుకు తీసుకుంటున్నారు అని అడుగుతాడు. కావాలని ఇంత గ్యాప్ తీసుకుంటున్నాం వంశీ, మా ఇద్దరి క్యారెక్టర్స్ చిల్లర క్యారెక్టర్స్, కానీ ఇద్దరం ఆ దారులు వదిలేసి నీలాగా మంచి దారిలోకి వెళ్ళాలనుకుంటున్నాం. కానీ పెళ్ళంటే మామూలు విషయం కాదు కదా, ఇద్దరి జీవితాలకు సంబంధించిన విషయం. వెంటనే పెళ్లి చేసుకొని ఆ వెంటనే తిరిగి చెడు దారిలోకి వెళ్ళాలనే ఆలోచన మా ఇద్దరిలోకి ఒక్కరికి కలిగిన ఇద్దరి జీవితాలు నాశనం అవుతాయి. ఇప్పుడైతే ఇద్దరం లవ్లో ఉన్నాం, మా ఆలోచన మారకుండా ఇద్దరం అంతే సంవత్సరం పాటు ప్రేమతో ఉంటే పెళ్లి చేసుకుందామని ఇద్దరం అనుకున్నాము అంటుంది స్వీటీ. గుడ్, ఇద్దరు మంచిగా ఆలోచించారు. కానీ స్వీటీ, ఒక్క మాట చెప్తున్నాను, ఇప్పటి వరకు మనం జీవించిన జీవితం తాత్కాలిక సంతోషం మాత్రమే ఇస్తుంది. నన్ను అడిగితే అది కూడా సంతోషం కాదంటాను. నా భార్య చేయిని నా చేతులకు తీసుకొని కూర్చొని ఒకరి ప్రేమను మరొకరు పొందుతూ మాట్లాడుకుంటాం కదా, అప్పుడు నేను పొందే ఆనందానికి మనం గడిపిన సెక్స్ జీవితానికి ఏ పాటికి సాటి రాదు స్వీటీ. లవ్ లేని చోట సెక్స్ అనేది నిర్జీవమని నా అభిప్రాయం అంటాడు వంశీ. అవును వంశీ, నేను కూడా నీ మాటకి ఏకీభవిస్తున్నాను. అందుకే పాత జీవితం వదిలేశాను. మీ జంటను చూసిన తర్వాత నాకు పెళ్లి మీద ఆశ కలిగింది. మరి నా పెళ్లి జరుగుతుందో లేదో చూడాలి అంటుంది స్వీటీ. దివ్య అప్పుడే కాఫీ షాప్కి వచ్చి వంశీని స్వీటీని వాళ్ళ మాటలు వినపడనంత దూరంలో నుంచి నిలబడి వాళ్ళని చూస్తుంటుంది. వంశీ అప్పుడే స్వీటీకి షేక్ హ్యాండ్ ఇచ్చి సంతోషంగా మాట్లాడుతూ తప్పకుండా మీ పెళ్ళి జరుగుతుంది స్వీటీ, ఆల్ ది బెస్ట్ అంటాడు. కానీ దివ్యకి వంశీ స్వీటీ చేయి పట్టుకొని హ్యాపీగా మాట్లాడుకుంటున్నట్టుగా కనిపిస్తుంది ఆ దృశ్యం. వాళ్ళిద్దరినీ అలా చూసిన దివ్య పాత జ్ఞాపకాల్ని గుర్తు చేసుకుంటూ స్వీటీ పుట్టినరోజు నాడు వంశీ స్వీటీ గురించి గొప్పగా చెప్పడం గుర్తు తెచ్చుకొని వంశీ గారు అన్నది నిజమే, స్వీటీ పక్కన ఉంటే వంశీ గారు చాలా హ్యాపీగా ఉంటారు అని అనుకుంటుంది. స్వీటీ కూడా నవ్వుతూ థ్యాంక్ యూ వంశీ, ఈ పెళ్ళి సెట్ అయితే రాబర్ట్తో శుభలేఖ తీసుకొని మీ ఇంటికి వస్తాను, దివ్యని తీసుకొని పెళ్ళికి రావాలి అంటుంది. తప్పకుండా స్వీటీ, ఇక వెళ్దామా అని ఇద్దరు లేచి వస్తుంటారు. దివ్య వాళ్ళకు కనిపించకుండా చాటుగా నిలబడుతుంది. దివ్య చూస్తుండగానే ఇద్దరూ నవ్వుకుంటూ కారు ఎక్కి వెళ్తుంటారు. స్వీటీతో వంశీ అలా ఉండటం తన మనసుకి బాధగా అనిపిస్తూ కాఫీ తాగకుండానే వెనుకకు తిరిగి వస్తుంది. వంశీ ఆఫీస్కి రాగానే స్టాఫ్ అంతా వంశీకి టెండర్ గెలిచిన సందర్భంగా కంగ్రాట్స్ చెప్తుంటారు. మరి కొద్దిసేపటికి వంశీ క్యాబిన్లోకి వచ్చి కూర్చొని అశోక్ ఇక్కడ ఉండి ఉంటే ఈ గుడ్ న్యూస్ని నేను అశోక్ బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం అని అనుకుంటుండగా రఘు లోపలికి వస్తూ
ఈ విషయం అశోక్ కుమార్ గారికి చెప్పావా వంశీ అని అడుగుతాడు. చెప్పాను రఘు. అశోక్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. టెండర్ వచ్చిన సందర్భంగా స్టాఫ్ అందరికీ డిన్నర్ పార్టీ ఏర్పాటు చేయించు అంటాడు. సరే అని రఘు వెళ్ళిపోతాడు. టైం నైట్ 7 అవుతుంటుంది. దివ్య తన రూమ్లో కూర్చొని కాఫీ షాప్లో వంశీ స్వీటీ నవ్వుతూ మాట్లాడుకునేది గుర్తు చేసుకుంటుండగా వంశీ దగ్గర నుంచి ఫోన్ వస్తుంటుంది. దివ్య ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండి వంశీ గారు అంటుంది. ఈరోజు నేను ఇంటికి వచ్చేసరికి లేట్ అవుతుంది దివ్య. నా కోసం ఎదురు చూడకుండా భోజనం చేసి పడుకో. నీకు తోడుగా రాజమ్మని కూడా ఇంట్లో ఉండమన్నాను. నువ్వేమీ భయపడకు అంటాడు. సరే వంశీ గారు అని ఫోన్ పెట్టేసి స్వీటీతో ఉన్నారు కదా, ఈ నైట్ ఇంటికి రారనుకుంటాను. అందుకే రాజమ్మని నాకు తోడుగా ఉండమని చెప్పి ఉంటారు అని అనుకుంటుంది. ఇక్కడ వంశీ స్టాఫ్తో కలిసి పార్టీలో డిన్నర్ చేస్తుంటాడు. నైట్ 11 అవుతుంటుంది. వంశీ ఇంటికి వచ్చి డోర్ బెల్ ప్రెస్ చేస్తుంటే రాజమ్మ వచ్చి డోర్ తీస్తుంది. వంశీ లోపలికి వచ్చి దివ్య భోజనం చేస్తుందా రాజమ్మ అని అడుగుతాడు. చేయలేదు సార్, నేను ఎన్నిసార్లు భోజనం చేయమని అడిగినా వద్దని పడుకున్నారు అని అంటుంది. భోజనం చేయలేదా? ప్లేట్లో భోజనం పెట్టుకొని తీసుకురా అని చెప్పి దివ్య రూమ్ వైపు వెళ్తాడు. దివ్య లైట్ ఆఫ్ చేసుకొని పడుకొని ఉంటుంది. దివ్య అంటూ లైట్ ఆన్ చేస్తాడు. దివ్య లైట్ వెలుతురుకి లేచి వంశీని చూసి కూర్చొని ఇవాళ నైట్ వంశీ గారు స్వీటీతో గడుపుతారనుకుంటే ఇలా వచ్చారేంటి అని అనుకుంటుంది మనసులో. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం ఫ్రెండ్స్. ఛానల్ నుంచి వెళ్ళిపోయే ముందు దయచేసి లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి ప్లీజ్.